Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video we are going to know how to use why would. Yes friends, why would అనేది ఇప్పుడు స్పోకెన్లో అందరూ మాట్లాడుతున్నారు కదా. అసలు why would అనేది నేను ఒక వీడియో చేశాను, ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ అనే ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. దాంట్లో కొన్ని సెంటెన్సెస్ ట్రాన్స్లేషన్ చేసాము why would యూస్ చేసి. బట్ నాకు చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వై వుడ్ అనేది అసలు ఎలా కంప్లీట్గా యూస్ చేస్తాము, సరే మనం యూసేజ్ ఏంటి అనేది కొద్దిగా క్లియర్గా ఎలాబరేట్ చేయమని నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ వీడియో గైస్. సో దానివల్ల నేను ఈ వీడియో అనేది తయారు చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం ఏం చెప్పబోతున్నానంటే వై వుడ్ అనేది అసలు ఎలా యూస్ చేస్తాము, అసలు వై వుడ్ అంటే ఏంటి, స్పోకెన్లో ఎలా మాట్లాడతాము, మన డే టు డే లైఫ్లో ఎలా మాట్లాడతాం అనేది ఈ వై వుడ్ అనే యూసేజ్ని మనం ఎలా యూస్ చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. చూడండి వై వుడ్. సో వై వుడ్ స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ వై వుడ్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది అంటే ఒక సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత ఏమొస్తుంది అంటే వర్బ్ బేస్ ఫామ్, దాని తర్వాత ఏమొస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా గైస్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ గైస్. మనం వై వుడ్ యూజ్ చేయాలంటే మనకి ఈ స్ట్రక్చర్ అనేది తెలిసి ఉండాలి. సో వీ మస్ట్ నో ది స్ట్రక్చర్ బిఫోర్ గోయింగ్ టు మేక్ దిస్ సెంటెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ వై వుడ్. అంటే అసలు ఏం సెన్స్ చేస్తుంది అనేది మనం ఫస్ట్ తెలియాలి. సిచ్యువేషన్ ఏంటి అంటే చూడండి, వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారు మీటింగ్ అనేది, మీటింగ్ అనేది ఎందుకు క్యాన్సిల్ చేశారు, వై వుడ్ దే క్యాన్సిల్ the meeting. Why would they cancel the meeting? సో వాళ్ళు ఎందుకు చేశారు మీటింగ్ క్యాన్సిల్ అనేది కదా. సో ఇప్పుడు అసలు వై వుడ్ అనేది ఎలా అసలు తెలియాలి మనకి. ఇప్పుడు నేను వై డిడ్ దే క్యాన్సిల్ ది మీటింగ్ అని చెప్పొచ్చు కదా. ఇక్కడ వై డిడ్ ది క్యాన్సిల్ ద మీటింగ్కి వై వుడ్ ది క్యాన్సిల్ ద మీటింగ్కి తేడా ఏంటి. సో వై వుడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఎక్స్ప్రెస్, వి యూజ్ ఇట్ ఎక్స్ప్రెస్ ది క్యూరియాసిటీ, express the curiosity or confusion about someone's present, past and future decisions. Someone's present, past and future decisions or actions. వాళ్ళ యాక్షన్స్కి అంటే ఆ క్యూరియాసిటీ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అంటుంటాం కదా. అంటే వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అని అడగడంలో ఏముంటుంది, ఒక రీజన్ అడగడానికి అడుగుతున్నట్టు ఉంటుంది. సో చూడండి, దట్ ఈస్ హియర్ వై డిడ్ దే క్యాన్సిల్ ద మీటింగ్. ఇట్ మీన్స్ దీనికి అర్థం ఏంటి, సో ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు దే క్యాన్సిల్ ద మీటింగ్. సో ఇప్పుడు రీజన్ అడగాలనుకున్నప్పుడు వై డిడ్ దే క్యాన్సిల్ ద మీటింగ్, బట్ వై వుడ్ దే క్యాన్సిల్ ద మీటింగ్ అనేది ఏంటిది, we used to express the curiosity or confusion about someone's present, past and future decision or actions. ఇప్పుడు నేను రాస్తాను చూడండి, అది మీకు అర్థం అవ్వాలంటే దిస్ మార్నింగ్ సో దిస్ మార్నింగ్ బిఫోర్ I came to my office, the meeting had been started. Then I was waiting outside of the meeting hall. Everything was going well. Suddenly,
suddenly they cancelled the meeting and they started coming out of the meeting hall. Then I asked one of my colleagues, అర్థమవుతుందా గైస్? Why would they cancel the meeting? When everything was going well, why would they cancel the meeting? ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై క్యూరియాసిటీ, మై కన్ఫ్యూజన్. ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, అందుకే వై వుడ్ ది క్యాన్సిల్ ద మీటింగ్ అని చెప్పాను. అదే నేను ఓన్లీ రీజన్ అడగాలనుకోండి, సో నేనేం చెప్తాను? వై డిడ్ ది క్యాన్సిల్ ద మీటింగ్? ఎందుకు క్యాన్సిల్ చేశారు? వై డిడ్ ది క్యాన్సిల్ ద మీటింగ్? నేను అనుకుంటున్నా, నాకు తెలిసి ఏదో ఒక రీజన్ ఉండవచ్చు కదా. దేర్ మైట్ హ్యావ్ బిన్ వన్ రీజన్ ఉండొచ్చు కదా అని నేను అనుకుంటాను. ఐ నో దట్ దేర్ మైట్ హ్యావ్ బిన్ సమ్ రీజన్. ఐమ్ జస్ట్ ఆస్కింగ్ టు నో అబౌట్ దట్ రీజన్. ఆ రీజన్ తెలుసుకుందామని అడుగుతున్నాను. బట్ ఇక్కడ ఏంటిది? సో క్యూరియాసిటీ నాకు, వై వుడ్ ది క్యాన్సిల్ ద మీటింగ్ వెన్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్? అంతా బాగా జరుగుతున్నప్పుడు సడన్గా క్యాన్సిల్ చేయడం ఏంటి? కన్ఫ్యూజన్, నాకు క్యూరియాసిటీ, ఏమైంది? సో అలాంటప్పుడే మేము వై వుడ్ ది క్యాన్సిల్ ద మీటింగ్ అని చెప్తాం. వై వుడ్ ది క్యాన్సిల్ ద మీటింగ్? అర్థమవుతుందా గైస్? సో ఐ హ్యావ్ జస్ట్ కమ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హౌస్. ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. నౌ ఐ హ్యావ్ కమ్ టు నో దట్ they are going or they are moving to a new city. They are moving to a new city. వాళ్ళు కొత్త సిటీకి మూవ్ అవుతున్నారు, షిఫ్ట్ అవుతున్నారు. They are moving to a new city. Then I have called my another friend and told him, and he is asking me, అతను నన్ను అడుగుతున్నాడు, why would they or he, అతను చెప్తాము, why would he move to a new city? Why would he move to a new city? అతను ఎందుకు కొత్త సిటీకి వెళ్తున్నాడు? Why would he move to a new city కదా, అది అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏంటిది? సో హీ ఈజ్ ఆస్కింగ్ మీ, అతను నన్ను అడుగుతున్నాడు. ఇలా కూడా చెప్పచ్చు. why is he moving to a new city? అతను కొత్త ఊరికి ఎందుకు వెళ్తున్నాడు? బట్ ఇదేమవుతుంది? వై ఈజ్ హీ మూవింగ్ టు అ న్యూ సిటీ? ఇట్ మీన్స్ యు ఆర్ ఆస్కింగ్ డైరెక్ట్ క్వశ్చన్. సో యు ఆర్ ఆస్కింగ్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. యు నో దట్ దేర్ మైట్ బి అ రీజన్, ఒక రీజన్ ఉండవచ్చు కదా. సో యు నో దట్ దేర్ మైట్ బి అ రీజన్. సో దట్స్ వై యు ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్, వై ఈజ్ హీ మూవింగ్ టు అ న్యూ సిటీ? ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు వేరే ఊరికి వెళ్తున్నాడు? వై ఈజ్ హీ మూవింగ్ టు అ న్యూ సిటీ అని అడుగుతారు. బట్ ఇక్కడ మీకు ఏమి తెలియదు, అంటే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ క్యూరియాసిటీ. రైట్ నో హీ లివ్స్ హియర్ అండ్ హీ ఈస్ హ్యాపీ అండ్ హీ హ్యాస్ అ జాబ్ అండ్ హీ ఈస్ ఎర్నింగ్ మనీ. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ హీ ఈజ్ మూవింగ్ టు అ న్యూ సిటీ. అంటే వేరే సిటీకి వెళ్తున్నాడు కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు కదా క్యూరియాసిటీ, ఎందుకు వెళ్తున్నాడు? వై వుడ్ హీ మూవ్ టు అ న్యూ సిటీ? వై వుడ్ హీ మూవ్ టు అ న్యూ సిటీ
అంతా బాగున్నప్పుడు వెన్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ సడన్లీ మీరు ఇలాంటివి విన్నారనుకోండి, వై వుడ్ హీ మూవ్ టు అ న్యూ సిటీ? అతను ఎందుకు వెళ్తున్నాడు? ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఇది చేస్తాం. టు ఎక్స్ప్రెస్ ద క్యూరియాసిటీ ఆర్ కన్ఫ్యూజన్ అబౌట్ సమ్వన్స్ డెసిషన్, అతని డెసిషన్ ఆర్ యాక్షన్.